వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో పెన్షనర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. అయితే చాలామంది పెన్షన్ ఇంతవరకు కూడా అందలేని వాళ్ళు ఉన్నారు. మరి అదేవిధంగా కొత్తగా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వారికి కూడా ఈ వివరాలు అయితే ఉపయోగపడుతుంది. మరి కొంతమందికి ఇంతవరకు కూడా మనకి ఫిబ్రవరి నెల అయితే వచ్చేసింది, మరి అయిపోయి ఇప్పటికీ కొన్ని రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా పెన్షన్ అందక కొంతమంది అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి వివరాలు అయితే గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేము కేవలం లైక్ మాత్రమే మేము ఆశిస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. అయితే ఈ స్కీమ్ కింద దాదాపు 26 రకాల ఎవరైతే ఈ యొక్క వర్గాల వారికి ప్రభుత్వం నెల ఆర్థిక సాయం అయితే చేస్తుంది. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, అదేవిధంగా వితంతువులు, మత్స్యకారులు, ఇలా చాలామంది పెన్షన్ అయితే ప్రయోజనాలు అయితే పొందుతున్నారు. ఇలా రకరకాల కేటగిరీస్లో అయితే ఉన్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం అనర్హుల పేర్లను అర్హుల జాబితా నుంచి అయితే తొలగించింది. మరి ఇందుకోసం చాలా కొన్ని నెలల క్రితమే మన ఛానల్ ద్వారా మీకు అందజేశాను. ఈ విషయం కొంతమంది ఇప్పటికే తెలుసు. మరి ఈ క్రమంలో ఫిబ్రవరిలో కూడా భారీగా పేర్లు అయితే తొలగించింది. మరి ఇందులో భాగంగా దాదాపు చాలామందికి పెన్షన్ రాకపోవడంతో వారి యొక్క వివరాలను అయితే తెలియజేస్తూ ఉన్నారు మన ఛానల్ ద్వారా. మరి అదేవిధంగా కొంతమంది ముఖ్యంగా ఎవరైతే పెన్షన్ అందక అయ్యో ఏంటి ఇలా జరిగింది అని ఆలోచన చేసేవారంతా కూడా దగ్గరలో ఉండే సచివాలయానికి అయితే వెళ్ళారు. కొంతమంది వెళ్ళారు, మరి కొంతమంది ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ఇళ్లల్లోనే ఉండిపోయారు. అసలు కారణం ఏంటనేది మీ అందరికీ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే అర్హత లేకుండా ఇంతవరకు కూడా పెన్షన్ అయితే తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా తొలగించింది ప్రభుత్వం. మరి కొన్ని సర్వర్ ఇష్యూస్ వల్ల ఏదైనా చిన్న పొరపాట్లు ఏమైనా ప్రభుత్వం వైపు కనుక జరిగితే మీకు అర్హత ఉండి కూడా పెన్షన్ అందకపోతే కనుక డెఫినెట్గా మీరు సచివాలయానికి అయితే వెళ్ళండి. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. మళ్ళీ రీవెరిఫై చేస్తారు. రీవెరిఫై చేసిన తర్వాత మీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకపోతే డెఫినెట్గా మళ్ళీ మీ పెన్షన్ అనేది యథావిధిగా ప్రతి నెల కూడా అందుతుంది. ఇక ఫిబ్రవరిలో ప్రభుత్వం మొత్తం లబ్ధిదారుల సంఖ్యను 63,59,907గా చెప్పింది. ఫిబ్రవరి 3 వరకు 62,43,436 మంది పెన్షన్ అయితే పొందారు. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంతమంది పెన్షన్ అయితే ఇంకా తీసుకోలేని వాళ్ళు ఉన్నారో. ఇంకా దాదాపుగా చూసుకున్నట్లయితే 116,471 మందికి పెన్షన్ అయితే ఇవ్వలేదు. మరి దానికి కారణాలు కూడా ప్రభుత్వం నుంచి అయితే వచ్చాయి. ఇక వారికి పెన్షన్ ఇచ్చే అవకాశం కూడా తక్కువే. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు 98.17% మందికి పెన్షన్ అయితే ఇచ్చేశారనమాట. అంటే దాదాపుగా అందరికీ కూడా పెన్షన్ అయితే అందిపోయింది. ఇందుకోసం వారు ఫిబ్రవరి 1 నుంచి 3 తేదీల్లో ఇంటింటికి కూడా వెళ్ళారు. ఇళ్ళన్నిటి కూడా తిరేందుకు టైం అయితే ఉండదు కాబట్టి ఇప్పుడు ఆ పెన్షన్ రాని వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి సచివాలయ ఉద్యోగులకు కాల్ చేసి లేదనుకుంటే దగ్గరగా వెళ్ళి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా అడగొచ్చు. పెన్షన్ వచ్చేలా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అర్హత ఉండి కూడా పెన్షన్ రాకపోతే మాత్రం అది మనందరికీ తెలిసిందే కదా. సచివాలయానికి వెళ్ళినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎంతవరకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇంకా స్ట్రైక్ విధించింది. ఒక్కసారిగా బంద్ అయిపోయారు అనమాట. వాళ్ళకి ఇంకే రకంగా కూడా పెన్షన్ అయితే అందదు. ఇక ఏపీలో ప్రతి నెల కూడా దాదాపు 60,000 మంది మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 67,000 మంది దాకా కూడా పెన్షన్ అయితే పొందట్లేదు అనమాట. మరి అందుకు గల కారణాలు ఏంటనేది అయితే మనందరికీ తెలుసు. కారణాలు కూడా ఉంటున్నాయి. ఇప్పటికీ కూడా ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తుంది ప్రభుత్వం. లబ్ధిదారులు చనిపోవడం కానివ్వండి, లేకపోతే ఊళ్ళల్లో అందుబాటులో లేకపోవడం కానివ్వండి, అర్హత లేకుండా ఇందాక మనం చెప్పినట్లుగా లేకపోవడం వంటి కారణాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. మరి మీ అందరికీ తెలిసిందే కదా, ఖచ్చితంగా ఇటువంటి కారణాలు ఉంటే మాత్రం పెన్షన్ అయితే ప్రభుత్వం నుంచి అందదు. ఇక డిసెంబర్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనర్హులకు పెన్షన్ అయితే ఇవ్వద్దని చెప్పినప్పటి నుంచి ప్రతి నెల కూడా దాదాపు 1,00,000 మందికి పైగా పెన్షన్ అయితే ఇవ్వట్లేదన్నమాట. మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఏ రకంగా ఫోకస్ పెట్టిందనేది. ఎందుకంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఈ యొక్క పెన్షన్ ఊరికినే
అర్హత లేకుండా తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య అధికంగా ఉండడంతో ప్రభుత్వంపై అయితే చాలా వరకు కూడా భారం పడుతుంది. మరి జనవరిలో దాదాపు 92,000 మందికి పెన్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. అలాగే మరో 18,036 మంది దాదాపుగా చూసుకున్నట్లయితే వీళ్ళ పేర్లు అయితే లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. మరి ఇందాక చెప్పిన కారణాలే అనమాట. ఎక్కువ ప్రతి నెల కూడా ఊళ్ళో లేకపోవడం కానివ్వండి, లేకపోతే చనిపోవడం కానివ్వండి, లేకపోతే ఏ కారణం కూడా లేకుండా అర్హత లేకుండానే అర్హత కలిగినట్లుగా వాళ్ళ జాబితా లిస్టులో ఉండడం కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగిందనమాట. ఇక ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే 116,471 మందికి పెన్షన్ అయితే రాలేదు. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇక వారికి దాదాపుగా కూడా వచ్చే అవకాశాలు కూడా లేదన్నమాట. ఒకవేళ వాళ్ళకి అర్హత ఉండి కూడా పెన్షన్ రాకపోతే మీకు ఇందాక చెప్పినట్లుగా సచివాలయానికి అయితే వెళ్ళాలి. పూర్తి వివరాలు అక్కడ మీరు సమర్పించినట్లయితే ఏ భయం కూడా లేదండి. ఆగిపోయిన పెన్షన్ కూడా మీకు వచ్చేస్తుంది ఒకవేళ మీకు అర్హత ఉండి ఉంటే కనుక. కాబట్టి ఈ యొక్క లెక్కను గమనిస్తే కనుక ప్రభుత్వం నుంచి నెలకు 1,00,000 మందికి పైగా పెన్షన్ అయితే పొందట్లేదు. మరి ఈ లిస్ట్ అంతా కూడా తీసినట్టయితే కనుక మరి ఈ యొక్క పేర్ల తొలగింపు కూడా జరుగుతుంది, ఇంకా కూడా ప్రాసెసింగ్లో ఉంది. ఇంకెవరైనా ఉన్నారేమో అనుకుండా వీళ్ళని కూడా పరిగణనలోకి తీసుకొని ఖచ్చితంగా అర్హత లేని వాళ్ళందరినీ కూడా తొలగిస్తుంది ప్రభుత్వం. ఇక సీఎం చంద్రబాబు డిసెంబర్ 31, 2025 నాటికి ఆ పెన్షన్లు అన్ని రకాల ఎవరైతే ఉన్నారో అన్ని రకాల అనర్హుల పేర్లను కూడా తొలగించాలని జిల్లాల కలెక్టర్లకు అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరి దీని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మరి పనులు కూడా ఈ విషయంపై అయితే జరుగుతున్నాయన్నమాట. ప్రతిరోజు కూడా లబ్ధిదారుల వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మరి ఎవరు కూడా ఇంకా తప్పిపోరు. ఖచ్చితంగా వీళ్ళకైతే పెన్షన్ అయితే ఆగిపోతుంది. ఎవరైతే ఇటువంటి కారణాలు ఉండి అర్హత లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అనర్హుల పేర్లను కలెక్టర్లు తొలగిస్తూ ప్రభుత్వానికి అయితే నివేదికలు అయితే ఇస్తూ ఉన్నారు. మరి ఇలా ఫిబ్రవరి, మార్చ్ 31 నాటికి కూడా మరో 2,00,000 మంది పేర్లు అయితే తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ యొక్క పెన్షన్లు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎవరైనా ఈ లిస్టులో ఉంటారేమో అని భయపడుతున్నట్లయితే ఇప్పుడే వీలైనంత వరకు కూడా చెక్ చేసుకోండి. లేదు మీకు అర్హత ఉండి కూడా కోల్పోతామని భయం ఉంటే సచివాలయానికి వెళ్ళి ఒకసారి రీవెరిఫై చేసుకోండి, తప్పులేదు. ఇక కొత్త పెన్షన్ల కోసం ఏపీలో చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి కొత్త పెన్షనర్ల కోసం కూడా చెప్తానన్నాను కదా, మరి ఆ వివరాలు కూడా ఇప్పుడు చెప్తాను. మరి కొత్త పెన్షన్ అంటే మనందరికీ తెలుసు, అర్హత వచ్చేసిన వాళ్ళు ఉంటారు. ఈ లిస్టు కూడా కావాలి ప్రభుత్వానికి. ఎందుకంటే అర్హత లేని వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు, కానీ అర్హత ఉండి కూడా పెన్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉండిపోతున్నారు. మరి వారిని కూడా దృష్టిలో పెట్టుకుంది ప్రభుత్వం. ఇక 2024లో అప్పటి వైసీపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వడం మానేసిందనమాట. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయితే అయిపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కూడా కొత్తగా పెన్షన్లు అయితే ఇవ్వట్లేదు. మరి దీంతో కొంతమంది అయితే అడిగారనమాట, ఎవరైతే పెన్షన్లు కొత్తగా తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కలిసి కొంతమంది దగ్గరలో ఉండే అధికారులకు అయితే ఈ విషయాలు వెల్లడించారు. మరి వారందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తానన్నారు. అయితే కొత్తగా సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉన్నారో ఇటువంటి అయిన వారు కూడా కొత్తగా దివ్యాంగులైన వారు, మరి అదేవిధంగా చాలామంది పెన్షన్ల కోసం చూస్తున్నారు. ప్రభుత్వం దరఖాస్తులను ఎప్పుడు సమర్పిస్తుంది ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఎప్పుడు ఆహ్వానిస్తుంది అనేది మాత్రం ఎదురు చూస్తున్నారు. మరి అయితే కనుక ప్రస్తుతం ప్రభుత్వానికి ఖజానాలో మనీ లేని కారణంగా వెనకడుగు అయితే వేస్తుంది. కొత్త పెన్షన్లు అయితే దరఖాస్తులకు వీలైనంత వరకు కూడా కోరట్లేదు. మరి వారైతే మాత్రం కొంచెం ఫోర్స్ పెడుతున్నారు. ఖచ్చితంగా మా యొక్క పెన్షన్లు అయితే అందించాలనే ఉద్దేశంతో ఎన్నో సందర్భాల్లో అధికారులకైతే వారి యొక్క బాధను అయితే విన్నవించుకున్నారు. మరి ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో అనేది అయితే ప్రస్తుతం తెలియడం లేదు. మరి చాలామంది కొత్త పెన్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది బ్రదర్ అనుకుని అడుగుతున్నారనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని కూడా మీ ముందు ఉంచాను. మరి వారికి సంబంధించిన వివరాలు ఏదైనా వచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా సమర్పిస్తాం, మీకు అందజేస్తాం వీడియోస్ ద్వారా. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇటువంటి అప్డేట్స్ అనేది మరిన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది.